ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా దస్తావేజు లేఖర్లే కీలకం. మనమైతే చేయలేం. వాళ్ళు ఇప్పుడు సమ్మెకి దిగారు. దాదాపుగా ఈ నెలాఖరు దాకా రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రజల ఆస్తుల వ్యవస్థను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తే వాటికి భద్రత ఎక్కడ ఉంటుందనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ దస్తావేజు లేఖలు సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకి దిగబోతున్నారు. ఇప్పటికే 10 రోజులుగా ఆందోళన నిర్వహిస్తుంది. ఇకపోయినా ఆస్తుల క్రయ విక్రయాలు, అగ్రిమెంట్ల వంటి వాటికి దస్తావేజులు డాక్యుమెంట్ తయారు చేయడానికి నిలిపివేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 294 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో 1,00,000 మందికి పైగా దస్తావేజు లేఖలు ఉన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం వారి ద్వారానే జరుగుతుండడంతో సమ్మె నేపథ్యంలో ఆస్తుల క్రయ విక్రయాలు, ఇతర డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు ఇచ్చిపోబోతున్నాయి. అల్లూరు సీతారామరాజు, పోలవరం మినహా మిగిలిన 26 జిల్లా కేంద్రాల్లో పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం జీవో 396 విడుదల చేసింది. ఈ కేంద్రాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గుర్తించి ఈసీలు చూడటం, లింక్ డాక్యుమెంట్లు వెరిఫికేషన్, డాక్యుమెంట్లు తయారించి స్టాంప్ డ్యూటీ కట్టించుకోవడం సహా అన్ని పనులు అక్కడే సింగిల్ విండో ద్వారా ప్రైవేట్ కంపెనీలతో నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఆ కేంద్రంలో ఒక్క రిజిస్ట్రేషన్కి 2,000 రూపాయలు చొప్పున ప్రైవేట్ కంపెనీలు వసూలు చేయడానికి అవకాశం ఇచ్చింది. రెండో దశలో రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆర్ఎస్కేలుగా మార్చేందుకు సిద్ధమవుతుంది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోబోతుంది. ఆ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే భూ కబ్జాలు, దొంగ రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి. ప్రైవేట్కి అప్పగిస్తే అక్రమాలకు అంతే ఉండదని ఆందోళన నెలకొంది. అంతేగాక ప్రజల ఆస్తుల డేటా మొత్తం ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తుందని, అప్పుడు వాటికి రక్షణ లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ ముసుగులో ప్రజల ఆస్తులను అన్యాక్రాంతం చేసి కుట్ర జరుగుతుందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రేపు దీనివల్ల తమ ఉపాధికి విఘాతం కలుగుతున్న దస్తావేజు లేఖలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సోమవారం నుంచి సమ్మెకి దిగుతున్నారు.